రీసెంట్‌గా 'డీఎన్ఏ' అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ కూడా ఇంచుమించు ఇదే మూవీ లాగానే ఉంటుంది. కానీ ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూడాల్సిందే. ఎవరైతే కమింగ్ అప్ పేరెంట్స్ ఉన్నారో మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఈ వీడియో చూడాల్సిందే. రాజస్థాన్ నుంచి ఒక కపుల్ తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. ఈ కపుల్‌కి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఒక క్లినిక్‌కైతే వెళ్లారు. అక్కడ డాక్టర్స్ వీళ్ళకి సరోగసీని రికమెండ్ చేశారు. అసలు సరోగసీ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఏంటి? సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అప్పుడే ఇన్సిడెంట్ గురించి మీకు డీటెయిల్డ్‌గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. అండ్ వీడియో అంతా అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో. వీక్లీ ఇలాంటి వీడియోస్ ఇంకా 2, 3 తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొంతమంది కపుల్స్‌కి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండడం వల్ల వాళ్ళు పిల్లల్ని కనలేరు. అసలు ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే ఎగ్జాంపుల్ ఏజ్, లైఫ్ స్టైల్ ఇంకా దాంతో పాటుగా మెడికల్ కండిషన్స్ ఇట్లాంటివి ఎన్నో సైంటిఫిక్ రోల్‌ని ప్లే చేస్తాయి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్‌కి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్‌కి డాక్టర్స్ ఏం రికమెండ్ చేస్తారంటే ఐవీఎఫ్, సరోగసీ. ఈ నాకు తెలిసి సరోగసీ అనే పదం మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఎగ్జాంపుల్ మూవీస్ అయితే వచ్చాయి రీసెంట్‌గా 'యశోద', 'డీఎన్ఏ'. ముందుగా ఐవీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరైతే కపుల్స్ పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారో, అబ్బాయి నుంచి స్పర్మ్‌ని, అమ్మాయి నుంచి ఎగ్‌ని కలెక్ట్ చేసుకుంటారు. బయట నేచురల్‌గా ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, వీళ్ళిది ల్యాబ్‌లో చేస్తారు. ఎలా అంటే ఈ ఎగ్‌లకి అబ్బాయి స్పర్మ్‌ని పంపించినప్పుడు, అప్పుడు ఎంబ్రియాన్ అనేది పుడుతుంది. ఎవరైతే బయోలాజికల్ పేరెంట్స్ ఉన్నారో, అంటే ఎవరైతే ఎగ్ ఇచ్చారో, వాళ్ళ గర్భసంచిలో ఎంబ్రియాన్‌ని పెడితే దాన్ని ఐవీఎఫ్ అని అంటారు. ఒకవేళ ఈ బయోలాజికల్ మదర్‌కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఎంబ్రియాన్‌ని తన గర్భసంచిలో పెట్టరు. అప్పుడు ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే సరోగసీని రికమెండ్ చేస్తారు. ఈ సరోగస్‌లో ఏం జరుగుతుందనంటే, ఈ ఎంబ్రియాన్ ఏదైతే ఉంటుందో, సరరగేట్ డోనర్స్ అని సెపరేట్‌గా ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే, ఈ ఎంబ్రియాన్‌ని వాళ్ళ గర్భసంచిలో 9 నెలలు మోస్తే, ఈ ప్రాసెస్‌ని వీళ్ళు సరోగసీ అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పేరెంట్స్ వీళ్ళే. కానీ 9 నెలలు బిడ్డను మోయాల్సింది మాత్రం ఈ సరరగేట్ డోనర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఐవీఎఫ్ అండ్ సరోగసీ ప్రాసెస్. ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ మాత్రం టోటల్‌గా డిఫరెంట్. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. ఇలా గూడా ఉంటారా మనుషులు అని మీరు డిఫరెంట్‌గా అయితే అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇందాక ఒక కపుల్ ఉన్నారని స్టార్టింగ్‌లో చెప్పా గదా! వీళ్ళు ఒక క్లినిక్‌కి వెళ్లారని మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పా. వీళ్ళు యాక్చువల్‌గా ఎక్కడికెళ్లారంటే, వీళ్ళు వెళ్ళిన ఫెర్టిలిటీ సెంటర్ పేరు 'శృతి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్'. యాక్చువల్‌గా ఈ కపుల్ ఐవీఎఫ్ చేపించుకుందామని వెళ్లారు. కానీ అక్కడ డాక్టర్స్ వీళ్ళకు సరోగసీని రికమెండ్ చేశారు. ఎందుకంటే ఎవరైతే మదర్ ఉన్నారో తనకు కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీళ్ళు సరోగసీని రికమెండ్ చేశారు. మీకిందాక చెప్పా గదా! సరోగసీకి, ఐవీఎఫ్ డిఫరెన్స్ ఏంటో. కానీ సరోగసీ మనం చేసుకోవాలంటే సరోగేట్ డోనర్ ఉండాలి. ఈ డాక్టర్స్ ఏమని చెప్పారంటే, సరోగేట్ డోనర్ గూడా మేమే ఎతుకుతాము. పలానా పేమెంట్ ఉంటుంది. ఈ పేమెంట్ మీరు చేశారనుకోండి, సరోగేట్ డోనర్ గూడా మేమే ఎతికి పెట్టేస్తాం అని డాక్టర్స్ అన్నారు. సో, ఎవరైతే కపుల్స్ ఉన్నారో వీళ్ళు గూడా ఓకే అని చెప్పేసారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ మళ్ళీ కాల్ చేశారు. ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి కాడ నుంచి స్పర్మ్‌ని, అమ్మాయి కాడ నుంచి ఎగ్‌ని కలెక్ట్ చేయడానికి ఈ డాక్టర్స్ అనేది కాల్ చేశారు. డాక్టర్ కలెక్ట్ చేసిన తర్వాత 9 నెలల తర్వాత మీ బిడ్డని మీకిచ్చేస్తాము. ఈలోపు 30,00,000 ఏదైతే బిల్ ఉందో మీరు కొంచెం కొంచెంగా ఈ 9 నెలలు పే చేసేయండి అని చెప్పారు. ఈ కపుల్ కూడా 9 మంత్స్ పీరియడ్‌లో టోటల్‌గా పే చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్ మళ్ళీ కాల్ చేశారు. ఎవరైతే ఈ సరోగేట్ డోనర్ ఉన్నారో దీనికి సి సెక్షన్ చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని పైన ఖర్చులైతే అవుతాయి. అది కూడా మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. టోటల్‌గా నియర్లీ 35,00,000 అనేది బిల్ అయితే అయిందంట. అంటే ఒక్కోరు ఒకటి చెప్తున్నారు. బట్ నియర్లీ 35,00,000 అయితే అయింది. ఫైనల్‌గా బేబీ డెలివరీ అయిపోయింది. ఆ బేబీని కపుల్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అస్సలైన ట్విస్ట్ అనేది ఇక్కడ దొరికింది. అదేంటంటే కపుల్ ఎవరైతే ఉన్నారో ఈ బేబీ చూడ్డానికి మా పోలికలతో లేదని మళ్ళీ ఫెర్టిలిటీ సెంటర్ కాడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్‌ని వీళ్ళు ఒకటే అడిగారు. మాకు డీఎన్ఏ రిపోర్ట్ కావాలి అని. డాక్టర్స్ ఏమని చెప్పారంటే, "ఏం మాట్లాడుతున్నారు మీరు? సేమ్ డీఎన్ఏ ఇద్దరిదని" వీళ్ళని మళ్ళీ ఇంటికి తిరిగి పంపించారంట. తర్వాత ఈ కపుల్ డీఎన్ఏ టెస్ట్ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో డీఎన్ఏ రిపోర్ట్‌లో తెలిసిందేందంటే, డీఎన్ఏ అనేది మ్యాచ్ అవ్వలేదు. తర్వాత ఈ కపుల్ పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పారు. పోలీసులు అన్ని చెక్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ టైమ్ చూసుకొని కరెక్ట్ టైమ్‌లో రైడ్ చేశారు. అక్కడ వీళ్ళకి తెలిసిన నిజాలేంటో చెప్తే మీరు డెఫినెట్‌గా షాక్ అవుతారు. అసలు ఇన్ని రోజులు డాక్టర్లు చేసింది సరోగసే కాదు. వీళ్ళు చేసింది ఒక పెద్ద స్కామ్. స్కామ్ అనే పదం కూడా సరిపోదనమాట వీళ్ళు చేసిన పనికి. ఎందుకంటే బయట ఎవరైతే పేదింటి అమ్మాయిలుంటారు గదా! స్లమ్స్‌లో. అంటే ఒక మనిషి విలువ గూడా తెలియని అమ్మాయిలుంటారు గదా! కొంతమంది. వాళ్ళ కాడ నుంచి 90,000కి బిడ్డ కొని, ఎవరైతే వీళ్ళ కాడికొస్తారు గదా! కపుల్స్ మాకు పిల్లలు లేరని ప్రాబ్లమ్ చెప్పుకొని వస్తారు గదా! వీళ్ళకి 35,00,000కి ఈ పిల్లల్ని అమ్మేసారంట ఇన్ని రోజులు.
అసలు వీళ్ళు చేసిన పనిని మీరు స్కామ్ అంటారా? ఏమంటారో ఒకసారి కింద కామెంట్ చేయండి. 'డీఎన్ఏ' మూవీలో కూడా సిమిలర్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ ఇది రియల్ లైఫ్‌లో జరిగింది రీసెంట్‌గానే. వీళ్ళు చేసిన పని ఎలా ఉందంటే జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్ అనమాట. తక్కువ రేట్‌కి భూమి కొని కొన్ని రోజుల తర్వాత ఎక్కువ రేట్‌కి అమ్మడం. అంటే ప్రాఫిట్ కోసం ఆఖరికి మనిషి విలువ అనేది ఒక వస్తువులాగా అయిపోయింది వీళ్ళకి. పోలీసులు అన్నీ తెలుసుకున్న తర్వాత నియర్లీ 7-8 మెంబర్స్‌ని అరెస్ట్ చేశారు. ఈ క్లినిక్ మెయిన్ హెడ్ పేరొచ్చేసి నమ్రత అనమాట ఈవిడ పేరు. వీళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక లాయర్ అనమాట యాక్చువల్‌గా. ఏదైతే ఈ సరగోసికి ఏదైతే పేపర్ వర్క్ ఉంటుందో, అదన్నీ ప్రాపర్‌గా ఫేక్ డాక్యుమెంట్స్ అనేది మనోడైతే క్రియేట్ జేస్తాడు. అది గూడా ఎలా ఉంటుందంటే, ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా మనం తెలుసుకోలేం. అంత ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట దీని పైన. అండ్ ఇంకొచ్చేసి ఎనస్థీషియా డాక్టర్‌లని, టెక్నీషియన్స్‌ని అండ్ 90,000కి బిడ్డనమ్మరు గదా మహానుభావులు. వాళ్ళని గూడా అయితే అరెస్ట్ చేశారు. నియర్లీ వచ్చేసి ఒక 10 మెంబర్స్ వరకు ఉంటారనమాట అంతా. యాక్చువల్‌గా వీళ్ళ లైసెన్స్ అనేది 2021లోనే ఎక్స్‌పైర్ అయిపోయింది. కానీ వీళ్ళు ఇన్ని రోజులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి వీళ్ళు ఈ విధంగా రన్ చేశారు. వీళ్ళకి హైదరాబాద్‌లోనే కాదు ఇంకా చాలా చోట్లయితే బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. పోలీసులకి ఇంకా కొంతమంది విక్టిమ్స్ కూడా దొరికారంట. ఎలా అంటే ప్రీవియస్‌గా ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగుంటాయి కదా! అవి అండ్ డీఎన్‌ఏ రిపోర్ట్‌ల వల్ల వీళ్ళకి ఇంకా కొంతమంది విక్టిమ్స్ అనేది దొరికారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే దాంతో పాటుగా మీ స్టార్టింగ్‌లో 2 మూవీస్ రికమెండ్ చేశానన్నమాట. 'యశోద' అండ్ 'డీఎన్ఏ' మూవీ. సో, ఈ 2 మూవీస్ చూడండి. మీరు ఎన్నో కొత్త విషయాల్ని డిఫరెంట్‌గా అయితే తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టేసుకోండి. ఎందుకంటే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి. ఒకవేళ మీరు ఇంకా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చేస్తాను. అక్కడ కూడా ఫాలో అయిపోండి. నేను వీడియో పెట్టగానే మీకు అక్కడ స్టోరీ అయితే పెట్టేస్తాను. ఒకవేళ ఈ వీడియోలో ఎక్కడైనా ఎక్స్‌ప్లనేషన్ నాకు బాలేకపోతే ఐయామ్ రియల్లీ సారీ గైస్. ఎందుకంటే ఇట్లాంటి వీడియో నేను ఎప్పుడైతే చేయలేదు. నా ఫస్ట్ అటెంప్ట్ ఇది. నాకు ఈ ప్రాపర్ టీమ్ కూడా లేదు. నాకున్న ఎక్విప్‌మెంట్ కూడా చాలా లో ఎండ్ అనమాట. మీరు ఇచ్చే సపోర్ట్‌ని బట్టి నేను ప్రతీది కూడా అప్‌గ్రేడ్ చేస్తాను. సో, బాయ్ గైస్ ఇంక అందరికి. బాయ్.